ఏమంటే అర్థమైందా? చూసారా? ఎవరు ఈ జయశాలి అనే అంశములో పరిచయ భాగం మనకి ఏమర్థమైందంటే, ఎవరు ఈ జయశాలి అన్నప్పుడు మనకి ఎవరు కనబడుతున్నారో తెలుసా? ఎవరు కనబడుతున్నారో తెలుసా? సాక్షాత్తు దేవునితో సమానుడు. మర్చిపోకండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనం 9 ప్రకారం ఎవరు ఒకసారి చదవండి ప్లీజ్. చూడండి, దేవునితో సమానుడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనం 9. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు ఏమంటే అది కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమండి చూడండి, అంటే క్రీస్తు వారు ఎంత గొప్పవాడు చెప్పడానికి చెప్తున్నాను మీకు. చూడండి ఒక్కసారి 5 చూడండి. 5 క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనస్సు. ఇప్పుడు 6 చదవండి, స్పష్టంగా మీకు అర్థమైపోతుంది. యేసు ప్రభు ఎంత గొప్పవాడు చూడండి. ఆయన అంటే యేసుక్రీస్తుకు ఉన్న ఆయన దేవుని స్వరూపము. ఏంటి? క్రీస్తు వారు ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము. దేవుని స్వరూపం అనే పదానికి అర్థం ఏంటి? ఆయన పోలిక. బాగా చెప్తాను మీకు. ఏమండి? అర్థం ముందుకు వెళ్తాం మనం, అవునా? అర్థం ముందుకు వెళ్ళినప్పుడు ఇదే స్వరూపము లేదా ఇదే రూపము అద్దములో నీ రూపం నీకు కనబడుతుందా లేదా? అది మ్యాటర్. అంటే క్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుని స్వరూపము. అంటే తండ్రి అయిన దేవునికున్న మనస్సు, ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న పరిశుద్ధత, ఆయనకున్న నీతి నిజాయితీ కలిగి ఉండినవాడే యేసుక్రీస్తు వారు. అదే అర్థం. ఆయన అంటే క్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో చూసారా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందో తెలుసా మనకి? యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం. 2, యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు, ఆయనతో సమానం. అంత గొప్ప దేవత దేవుడు ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని మానవ అవయవ నిర్మాణం కలిగి సశరీరుడిగా కన్య గర్భమందు ఆయన ఉద్భవించిన యూనివర్సల్ స్టార్. అంత గొప్ప క్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో దర్శనములో యోహాను గారికి చెప్తున్నాడు మహానుభావుడు. మళ్ళీ చెప్తున్నాడు మీకు. దర్శనములో యోహాను గారికి చెప్తున్నాడు ఏమని? నేను జయించాను కనుక నేను తండ్రి కుడి పార్శ్వమందు లేదా తండ్రి సింహాసనముందు నేను కూర్చున్నాను అన్నాడు. అంటే జయిస్తే అంత గొప్ప జయాన్ని పొందుకుంటామా? లేదా జయిస్తే అంత గొప్ప విజయాన్ని మనం పొందుకుంటామా? స్వతంత్రించుకుంటామా? అవును. ఎవరు బెస్ట్ ఉదాహరణ ఎవరంటే ఎవరు? మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసు ప్రభువే. అయిపోయిందండి పరిచయం. ఇప్పుడు ప్రారంభం. ఇంతకీ నేను జయించానని ప్రభువు అంత గట్టిగా నొక్కి వక్కారించి మాట్లాడుతున్నాడే. ఇంతకీ యేసుక్రీస్తు వారు జయించిన లేదా యేసుక్రీస్తు వారు దేనిని జయించారు? మనం దేనిని జయించాలి? అంతే కదా మరి. ఇప్పుడు ఆయనను మనం నమ్ముకున్నామండి. ఆ క్రీస్తులోనికి మన బాప్తిజము తీసుకున్నామండి. మరి క్రీస్తులో ఏముంది అని ఆలోచిస్తే జయించే ఒక గొప్ప మనసు ఉంది దానికి. జయశాలి ఆయన.
మనిషి కాదు జయశాలి. అంటే క్రీస్తులాగా అన్ని జయిస్తేనండి జయశాలి మనిషి. అది కూడా చెప్తున్నాను మీకు. క్రీస్తులాగా ఆయన ఏదైనా జయించాడో మీకు చెప్తాను ఇప్పుడు. ఆయన జయించిన ప్రాముఖ్యమైనది ఏంటో మీకు చెప్తాను. నేను చెప్పడం కాదు, బైబిలే చెప్పిస్తుంది మనకి. జయించాడు కనుకని అంత ధైర్యముగా యోహాను భక్తుడికి దర్శనములో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. దర్శనములో ఆ దర్శన భాగ్యాన్ని చూడగలిగిన గొప్ప ధన్యత, అదృష్టవంతుడు, భాగ్యవంతుడు ఏంటి మన యోహాను గారే. మరి ఎవరు ఈ జైశాలి అన్నప్పుడు యేసుప్రభు వారే మనకి జైశాలి అని ఈ ప్రారంభ భాగములో మనకు అర్థమయ్యింది. గుడ్. అయితే నా ప్రభువు, మీ ప్రభువు, మా రక్షకుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారు దేనిని జయించారు తెలియాలి కదా మనకి. దేనిని జయించారు అని ఆలోచిస్తే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము వచనం 46. యోహాను సువార్త జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము వచనము 46. విన్నారా జాగ్రత్తగా? నాయందు, మళ్ళీ నాయందు ఎవరి యందు? యేసు క్రీస్తు యందు పాపము, జాగ్రత్తగా విందాం, పాపము ఉన్నదని శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దూకయ్యులారా మీలో ఎవడు స్థాపించగలడు? మరి ఈ మాటకు అర్థం ఏంటి? ఈ మాటకు అర్థం ఏంటి? యేసుప్రభు అంటున్నారు, నాయందు లేదా నాలో పాపముందని, నేను పాపిని అని. ఏమండి? నాలో పాపముందని లేదా నాలో పాపం ఎవడయ్యా స్థాపిస్తాడు? రుజువు చేయగలడా నాలో పాపం ఉందని? ఒక సృష్టికర్త అయిన ప్రభువు, శ్రీమంతుడిగా పిలువబడుతున్న ప్రభువు, అక్షయుడగు దేవాతి దేవుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు అంటున్న ఒక గంభీరమైన మాట. వినా ఏమండి? ఆ మాట అనాలి అంటే విశ్వ ప్రపంచంలో ఏ మనిషికి అంత దమ్ము లేదు. నేను చెప్తున్నానండి. ఏమని? నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవడు రుజువు చేయగలడు? ఎవడు చెప్పగలడు అని శాస్త్రుల మీద, పరిసయ్యుల మీద విరుచుకపడుతున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ఈ మాటలు మనకు అర్థమయ్యే భావం ఏంటి? ఈ మాటలో మనకు అర్థమయ్యే భాష్యం ఏంటి? ఈ మాటలో మనకు అర్థమయ్యే భావాజాలం ఏంటి అని ఆలోచిస్తే, ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తులో ఏ పాపము లేదు. జాగ్రత్తగా ఉందాం. అందుకే యేసు ప్రభువులో ఏ పాపము లేదు. ఒక మాటలో చెప్పగలం మనం అంటే చెప్పగలమండి. యేసుక్రీస్తులో పాపము లేదు అని ఏంటి మనం చెప్పగలం గట్టిగా. ఎందుకు చెప్పంటారా? వినండి, ఎందుకు చెప్పంటారా? చచ్చిన వారిని కూడా ఆయన బ్రతికించాడు అంటే ఆయనలో ఎంత పరిశుద్ధత ఉంటేనే కానీ శవాలను కూడా లేపలేడు. క్యాచ్ చేయండి. ఒక గుడ్డివాడికి చూపు పొందాడు అంటే యేసుక్రీస్తులో పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, నిష్కల్మషంగా ఆయన బ్రతకకపోతే గుడ్డివాడికి చూపును ఇవ్వలేడండి ఆయన. బాగా విందాం. అందుకే ఆయన కూడా సశరీరుడుగా ఈ భూమి మీదకి 33.5 సంవత్సరాలు
మనలాంటి శరీర అవయవ నిర్మాణం కలిగే బ్రతికిన ఆయన ఏ పాపము లేకుండా బ్రతికాడు. అందుకే నాలో పాపము ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? ఛాలెంజ్ అన్నాడు. అంతే. సవాల్ ఇస్తున్నాడు. సవాల్ ఎవడు చెప్తాడండి మాటలు అండి? ఎవరు ఆ మాట అనగలరు? మనం అనగలం ఆ మాట? అనలేమండి. కానీ అనలేము అంటే మనం జయశాలుగా మారలేము. జయశాలుగా మారాలి, జయించాలి. మనము కూడా క్రీస్తు ప్రక్కన వెళ్ళి మనం కూర్చోవాలి అంటే ఇదే భూమి మీద మనము కూడా జయించాలి. పాయింట్, జయించాలి. దేనిని జయించాలయ్యా అంటే ఇప్పుడు చెప్పండి. పాపమును జయించాలి. మళ్ళీ పాపమును జయించాలి. మన గురించి ప్రక్కన పెడదాం. ముందు ప్రభు అయిపోతే అప్పుడు మన గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరి జయశాలి అన్నప్పుడు ఎవరయ్యా జయశాలి కనబడ్డారు ఈరోజు మనకి? రక్షకుడైన యేసుక్రీస్తు వారే. ఏమండి? మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 46 ప్రకారం ఆయనే జయశాలి కనబడుతాడు. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, తప్పేం కాదు. ఇంకోటి చూద్దాం. ఏమండి? చూడండి 2వ కొరింథీయులకు రాసిన క్షమించండి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, మీరే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము వచనం 26 చూడండి జాగ్రత్తగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము వచనం 26. ఎవరమ్మా? ఏంటి? మీ జయశాలి, మన జయశాలి, జయసింహ, నటుడు కాదు ఈయన. ఏంటి జయసింహ అంటే ఈయనే. యూదా గోత్రానికి ఈయన సింహం, యూదా గోత్రపు సింహం. మరి యూదా గోత్రములు పుట్టిన ఈ సింహము పాపాన్ని జయించాడు. జయసింహగా బిరుదు పొందాడు ఆయన. మహానుభావుడు కాదని చెప్పండి ఎవరన్నా? ఏంటి? విశ్వ ప్రపంచంలో నిజమైన క్రైస్తవులు ఎవరో కూడా తప్పు అనడానికి ఛాన్స్ లేదండి. పేరు అదే ఆయనకి, ట్యాగ్. అవునా? జయసింహ, నటుడు కాదు ఈయన. పవిత్రుడు, భక్తుడు అంటున్నాడు. ఏంటి? హెబ్రీ గ్రంథకర్తగా పిలువబడుతున్న పౌలు భక్తుడు అంటున్నాడు. పవిత్రుడును. ఎవరయ్యా పవిత్రుడు? చెప్పండి గట్టిగా. ఎవరు పవిత్రుడు? ఎవరు? యేసుప్రభువేనా? అంత ఎర్రలా చూస్తాను గట్టి. చెప్పండి ధైర్యంగా. మీరు నా దగ్గర ఎలా మాట్లాడితే అలాగా బయటికి చెప్పరా? మరి వెళ్ళిపోతాం నరకాన్ని కట్టుకుని వెళ్ళిపోతాం మనం అందరం. అలాగైతే పవిత్రుడు ఎవరు? ఇదిగో నాకంటే ముందు ఎవరు చెప్పారో మాట? భక్తుడు చెప్పాడు. ఎవరికి? ఆ రోజున్న హెబ్రీయులకు చెప్తున్నాడు. రే, నా ప్రభు ఎవరు తెలుసా? పవిత్రుడు. నా ప్రభు ఎవరు తెలుసా? పవిత్రుడు. పవిత్రుడే కాదు, నిర్దోషి ఆయన. అంటే ఏ దోషము లేనివాడు, ఏ పాపము, మరి ఏ పాపము లేనివాడు. ఎవరయ్యా? విజయసింహ, జయసింహ, జయశాలి. అవునా? జయం పొందినవాడు, విజయ పతాకాన్ని ఎగరవేసిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అంటే కల్మషము లేనివాడండి ఆయన. మనసులో ఎటువంటి కల్మషం లేనివాడు. కోపము, పగ, ద్వేషము, అసూయ, గర్వము, మత్సరము, ఏమిటి, కపటము, క్రోధము, కుళ్ళు, ఇవేవి లేనివాడు. ఎవరయ్యా దైవం? ఎవరా దైవం? ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తునండి. హెబ్రీ గ్రంథకర్త చెప్పేశాడు, పవిత్రుడు నా ప్రభువు. నా ప్రభువు నిర్దోషి, నా ప్రభువు నిష్కల్మషుడు. పాపులలో చేరక, సూపర్ అండి. పాపుల బృందములో చేరక, పాపుల గుంపులో చేరక, పాపుల జాబితాలో
చేరక ప్రత్యేకం, స్పెషల్, ప్రత్యేకముగా ఉండినవాడు, ఒక స్పెషల్గా ఉండినవాడు, ఒక మంచి స్థాయిలో, ఒక పరిశుద్ధత గుంపులో ఉండినవాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. జాగ్రత్త విందాం. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ఎందుకు? ఈ భూమి మీద ఆయన అంతగా తగ్గించుకున్నాడు కనుక నా తండ్రి నా ప్రభుని హెచ్చించాడండి. శిష్యుల పాదాలు కూడా కడిగినంతగా తగ్గించుకున్నాడు మహానుభావుడు. విశ్వ ప్రపంచంలో రమ్మని ఎవరు తగ్గించుకుంటారు? శిష్యుల పాదాలు కూడా కడిగాడండి నా ప్రభు, అంతగా తగ్గించుకున్నాడు. తండ్రి దగ్గర ఒక మహిమా స్వరూపుగా ఉన్న ఈయన ఆ మహిమను విడిచి ఈ మట్టి లోకానికి వచ్చాడు నా ప్రభు. అక్కడ మహిమను కోల్పోయి ఇక్కడ ఈ లోకానికి వచ్చేసాడండి. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో ప్రార్థిస్తున్నాడు నా ప్రభు. ఏమో తెలుసా? తండ్రి, నీ యొద్ద ఉన్నప్పుడు నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహింపరచవా. ఏంటండి ఆ ప్రార్థన చెయ్యాలంటే ఏముండాలి చెప్పండి మీరు? ఇంకా ఓకే, వెరీ గుడ్. అటువంటి ప్రార్థన చెయ్యాలంటే గట్స్ ఉండాలి, అంటే ఒక ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలండి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. ఏమండి నిజమే? ఏంటండి ప్రార్థన? అబద్ధం కూడా చెప్పండి. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? తండ్రి, నీ యొద్ద నా దగ్గర నీ యొద్ద నేను ఎలాగుండేవాడిను, ఏ మహిమతో ఉండేవాడిను, ఆ మహిమతో గొప్ప మహింపరచ మనం చేయలేము మనం. ఎందుకంటే ఏమండి, పాపులుగున్న మనలను పరిశుద్ధులుగా మార్చాడు ఆయన. మళ్ళీ మనం పాపులుగానే బ్రతుకుతున్నామండి. దుర్మార్గులుగా, ద్రోహులుగా, దొంగలుగా, ఏమండి నీతి తప్పిన వారుగా, నిజాయితీ కోల్పోయిన వారుగా, కృతజ్ఞత లేని వారుగా మనం బ్రతుకుతున్నాం, భక్తి చేస్తున్నాం. మన భక్తి అనుకుంటున్నాం మనం. పాపం ఎవరయ్యా ఈ జయశాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తునండి. అందుకే చెప్పాడు కదా హెబ్రీ గ్రంథకర్త, ఎవరు ఆయన? పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, అంటే కల్మషం లేనివాడు, పాపులలో చేరనవాడండి. పాపుల జాబితాలో ఉండనవాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనకు సరిపోయినవాడు ఎవరయ్య అంటే పరిశుద్ధుడైన ప్రధాన యాజకుడు. అందుకే ఎవరు ఈ జయశాలి అన్నప్పుడు ఇప్పుడు మీరు బిగ్గరగా మీ స్వరాలు చెప్పండి, ఎవరు జయశాలి అంటే? యేసు ప్రభువే. పోనీ ఇంకోటి చూద్దాం పోనీ. ఏమండి ఈ మొదటి భాగాన్ని ముగించే ముందు ఇంకో వచ్చిన చూద్దాం, బంగారపు మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి దయతో. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనము చూడండి 21 ప్లీజ్. 5:21 ఏమండి విందాం, ముగిద్దాం. ఎందుకనగా క్రైస్తవులుగా మారక మునుపు మనం అందరము కూడా అన్యులమే. ఏమండి ఇప్పుడు అన్యులుగున్న మనలను క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ధన్యులుగా మార్చాడు. ఓకేనా? ఇక్కడున్న ఈ సందర్భంలో, ఈ వచనములో పౌలు గారు, ఆ గ్రంథకర్తగా పిలువబడుతున్న పౌలు గారు, ఆత్మ ప్రేరేపణతో ఆ పత్రికను రాసిన పౌలు గారు, ఏమండి సంఘానికి, కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమని చెప్తున్నాడు తెలుసా ఆయన? చూడండి, ఎందుకనగా మనము అంటే ఆయన కూడా కలిశాడు. ఎవరు? పౌలు గారు కూడా కలిశారు. ఏమండి
దేవుని సంఘముగా ఉన్న మనము, దేవుని పిల్లలుగా ఉన్న మనము ఆయన యందు దేవుని నీతి ఆయన యందు అంటే ఎవరి యందు? తండ్రి అయిన దేవుని యందు నీతిగా ఉండాలనుకుంటే నీతి అగునట్లు పాపమెరగని, అండర్లైన్ చేసుకోండి, పాపమెరగని. ఎవరు పాపం ఎరగని వాడు? గట్టిగా, పాపమెరగని అంటే పాపం అంటే ఆయనకి తెలియదండి. పాపానికి మీనింగ్ తెలియని బ్లడ్. ఇప్పుడు అర్థమైంది? ఇప్పుడు నేను చెప్తున్నా ఆ మాటలు కాదండి, మనందరికీ కూడా బైబిలే చెప్తుంది. బైబిలే మనకి భరోసా, బైబిలే మనకి ఒక గొప్ప ప్రామాణిక గ్రంథం. అంతేనా? ప్రామాణిక గ్రంథం, భరోసా ఇచ్చే గ్రంథం, బాధ్యతలు నేర్పించే గ్రంథం, భక్తిని నేర్పించే గ్రంథం, భగవంతుడి దగ్గర చేర్చే గ్రంథం ఇది. ఏమండి? పౌలు అంటున్నాడు, మనము ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి, మనము ఆయన యందు దేవుని నీతి, మనము ఆయన యందు మనము ఆయన యందు క్రీస్తునందు దేవుని నీతి ఎగినట్లు పాపమెరగని, అది పాపమెరగని ఆ యేసుక్రీస్తుని మనమే మన కోసం ఆయనను పాపముగా చేసే మనమే. ఆయన అవ్వలేదు పాపం. పాపిగా ఆయన మారలేదు, పాపము చేయలేదు. పాపం అంటే తెలియనివాడు, పాపము ఎరగనివాడు, పాపానికి దూరంగా ఉండినవాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా మంచి సాక్ష్యం కలిగినవాడు. అటువంటి అమాయకుడైన, పరిశుద్ధుడైన, నిష్కల్మషుడైన, నిందారహితుడైన ఏమండి అంత గొప్ప దేవాది దేవుణ్ణి మనం ఏం చేసింది తెలుసా? పాపిగా చేసాం. మనం ఎంత పాపులు మనం చెప్పండి, ఎంత పాపిష్టులు అని చెప్పండి. మనం మళ్ళీ చెప్తున్నాం మీకు, పాపం ఎరగని యేసు ప్రభుని మనము ఆయనను పాపముగా చేస్తాం మనం. అంతేగాని ఆయన ఎట్టి పరిస్థితుల్లో తల్లి గర్భం మొదలుకొని కల్వరి గోల్కత్త కొండ మీద, కల్వరి శిలువ మీద ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన ఏ పాపము చెయ్యని వాడండి, చెయ్యలేదు. పాపం ఎరగని ఆయన, పాపం ఎరగని పరిశుద్ధుడు, పాపం ఎరగని పావనుడు, పాపం ఎరగని పవిత్రుడు. ఏంటి? నిజమే. పాపం ఎరగని పరమాత్ముడు. అటువంటి పాపం ఎరగని, పాపము చెయ్యని, పాపము తెలియని ఆ పరమాత్ముడిగా పిలవబడుతున్న ప్రభువుని మనము ఏం చేసామయ్యా అంటే పాపిగా చేస్తాం మనం. ఆయన మాత్రం ఏ పాపము చేయలేదు. ఎవరి జయశాలి చెప్పండి గట్టి. ఎవరయ్యా జయశాలి అంటే మనిషి కాదయ్యా, మనిషిగా వచ్చిన దైవం. దైవం మనిషిగా మారాడు. ఆ మనిషిగా మారిన తర్వాత మనిషిగా ఉన్నా కూడా దైవముగా బ్రతకొచ్చు నిరూపించిన జయశాలి యేసుక్రీస్తు వారు. మరి దేని జయించాడు యేసుప్రభు అంటే పాపమును జయించాడు. పాపము జయించేశాడండి. తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞను నెరవేర్చి, ఆజ్ఞాతిక్రమమే పాపమైతే ఆ ఆజ్ఞలను, ఆ నియమ నిబంధనలను క్రీస్తు కొరకు ఏ లేఖనాలు అయితే తండ్రి రాయించాడో ఆ లేఖనాలన్నిటినీ కష్టమైన, నష్టమైన ఎన్నో శోధనలు ఎదుర్కొని పరిశుద్ధుడిగా బ్రతికి లేఖనాలను కూడా నెరవేర్చి ఈ లోకములో ఉన్న ఈ మాలిన్యముగా పిలబడుతున్న పాపమును జయించాడు మన యేసుక్రీస్తు వారు. ఆయనే జయశాలి.
ఓకేనండి, అర్థమైందా? ఎవరు ఈ జయశాలి అన్నప్పుడు రెండవ భాగాన్ని వచ్చే వారం విందాం. అప్పుడేం జయించాడు యేసుప్రభు వారు అనేది తండ్రి కృపను బట్టి మనం వచ్చేవారం మరొక కోణంలో మరొక విషయాన్ని మనం విందాం. ఓకేనండి, అట్టి కృప అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.